కేరళంలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ వ్యూహం ఉందన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. యూడీఎఫ్ విజయంలో రేవంత్ క్రియాశీలకంగా ఉన్నారన్నారు. రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం వంటి కార్యక్రమాల్ని ప్రచారంలో వివరించారని, రేవంత్ రెడ్డి ప్రచార శైలి, వ్యూహం విజయవంతమైందని అన్నారు. కేసీఆర్ ఒంటరిగా వచ్చినా మోదీతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి అందరినీ మట్టి కరిపించగలరు అని అంటున్నారు అద్దంకి. కేరళం విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ సమయం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ప్రచారంలో కంటిన్యూస్గా తను చేసిన విధానం పెద్ద ఎత్తున దేశం యొక్క అటెన్షన్ని ఎలా ఒకవైపుగా తిప్పిన సందర్భం. తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉన్నదానికంటే ఎక్కువ చూపించిన విజయాన్ని ప్రశ్నించడం, తనకు లేఖ రాయడం, మా దగ్గర అభివృద్ధిని చూడమని చెప్పి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే రైతు రుణమాఫీ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఎట్లా ఇస్తుందని చెప్పి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడమే కాకుండా ప్రచారంలో తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడు ఆ విషయాలన్నీ కూడా క్షేత్రంలో చెప్పడం, యూడీఎఫ్ విజయం ఎంత అవసరమో కేరళ ప్రజలకు చెప్పిన తీరు ఆకట్టుకున్నట్టుగా మనం ఈ విజయంతో మనం భావించాల్సి వస్తుంది. రేపు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదేదో ఇక్కడ తెలంగాణలో చెప్తా ఉన్నారు మోదీ వస్తున్నాడు అని. మోదీ ఒక్కడొచ్చినా, మోదీతో కలిసి కేసీఆర్ వచ్చినా, ఎవరొచ్చినా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొని మట్టి కల్పించగలడో ఈ సంఘటన మనకు అర్థమైంది. కాబట్టి కేరళంలో మన ముఖ్యమంత్రి గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం అందరికీ గర్వకారణం.